దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ఆరాధన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి కాలం అంతా మీ సన్నిధి, మీ కాపుదల మాకు అనుగ్రహించి ఇదిగో తిరిగి ఉదయాన్నే లేచి మీ సన్నిధిలో కలిసి ఆరాధన చేసి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మరి నిజంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములు మా పాపములు కడగకపోతే ఉదయాన్నే లేవాలి, దేవుని సన్నిధిలో ఉండాలని మనసు మాకు రాకపోవును ప్రభువా. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఇచ్చిన ఈ మాదిరంతటిని బట్టి మార్కు సువార్త 1:35 ఆయన పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేసిన విషయాన్ని ప్రభా మా జ్ఞాపకంలో మీరు ఉంచారు. మీకు స్తోత్రం. ఈ మాదిరి, ఈ మోడలు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు అందించారు. ఈ రీతిగా నాయన మీ సన్నిధికి దగ్గరగా ఉండటానికి, మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందటానికి మీరెంతగానో సహాయం చేశావు ప్రభువా. నీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కార్చిన ప్రతి దోషమును నాయన, కార్చిన విలువైన రక్తము చేత మా ప్రతి దోషమును, పాపమును మీరు కడిగివేశారు కాబట్టి, మా విధేయతలను మీరు తొలగించారు కాబట్టి ఈ మంచి మనసు వచ్చింది ప్రభువా. లోకములో కొనుక్కుంటే లేదా మా తల్లిదండ్రుల ద్వారా ప్రభు మంచితనాన్ని బట్టి వచ్చింది, ఎంత మాత్రము కానీ కాదు ప్రభువా. నీ కుమారుడైన క్రీస్తు రక్తములో మా ప్రతి దోషములకు ప్రభువా మీకు ప్రాయశ్చిత్తం చేశావు. తిరిగి మరలా పాప జీవితం వైపు తిరగకుండా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా నాయన ప్రతి నిత్యము మమ్మల్ని కాపాడుతూ నీ రాజ్యము కొరకు సిద్ధపడటానికి అవకాశం ఇచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము నిన్నటి దినము ఆలోచన చేసిన రీతిగా దేవుడు అవ్వమ్మ గారిని సిద్ధపాటు చేసి ఆదమ్మ గారి దగ్గరికి తీసుకురాగానే సంతోషంతో పిల్లరా మరి అతడు పాట పాడినట్టుగా ఆదికాండము 2:22-24 మనం చదువుకున్నాం. దానిలో నుంచి మరి దేవుడు భార్య దొరికిన వారికి మేలు దొరికెను అందు కాబట్టి ఆ మాట చదువుకున్నాము. కాబట్టి మనం పిల్లరా దేవుడు భార్యను నీకు దేవుడే సిద్ధపాటు చేశాడు కాబట్టి నీవు దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుని గౌరవించాలనే మాట జ్ఞాపం చేసుకుని ఈ దినము పిల్లరా దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్న మనము పిల్లరా మనను కని పెంచిన తల్లిదండ్రులకు పిల్లరా గౌరవాన్ని ఇవ్వాలి. ఈ విషయాలు పిల్లల పౌలు ఎంతో సంఘానికి పిల్లరా మరి భార్య భర్తలకి ఉండవలసిన వాళ్ళ కట్టుబాట్ల విషయాలు చాలా చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-27 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. చదవబడిన లేఖన భాగంలో మరి ఆ మొదట 22 ఏముందంటే, భార్యలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అనే మాట రాయబడింది. ఈ 25-27 పురుషుని గురించి ఆ నిబంధనలు, కట్టుబాట్లు జ్ఞాపం చేశాడు. అంటే ప్రభువునకు వలె అంటే ముందు ప్రభువుకి రెస్పెక్ట్ ఇస్తాం. నా మాట మీకు అర్థమైంది కదా? నిన్నటి దినము దేవుని గౌరవించాలనే మాట జ్ఞాపం చేసుకున్నాం. అది స్త్రీకైనా పురుషునికైనా అదే రూలు. మొదట దేవునికి స్థానం ఇవ్వాలి, తర్వాత పిల్లరా
నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. అంటే చాలామంది పిల్లరా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, తల్లిదండ్రులను గౌరవించరు. అంటే నేను అనేది ఏంటంటే, భార్య ఎదుటే తల్లిదండ్రులు పిల్లరా గౌరవించలేని పరిస్థితులు, చిన్నవారి ఎదుట పెద్దవారిని గణపరచలేని పరిస్థితులు. అంటే ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, మొట్టమొదట నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించావా, గౌరవిస్తున్నావా లేదా అని అంటున్నాను నేను. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తల్లిదండ్రులు అంటే మాకు చాలా అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాక్యానుసారమైన గౌరవమేనాది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే పిల్లరా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు అనుకోండి, ఇంట్లో ఎప్పుడు అమ్మ ఉంటుంది, నాన్నగారు ఏదో పనికి వెళ్తారు. కొన్నిసార్లు అమ్మలు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది అనుకోండి. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ నేను ఇగో బయటికి వెళ్తున్నాను అని చెప్పకపోతే నీ భార్యకి అదే లోకు అవుతుంది. నీ భార్య ఎదుట నీ తల్లిని నువ్వు తక్కువ చేసి చూస్తున్నట్టు లెక్క. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మతో చెప్పడం అని అనుకుంటే రేపొద్దున ఈమె కూడా చెప్పదంతే. అది బాధ్యత అండి, బాధ్యత. మనం ముందు విషయాలు పిల్లలు అదే అన్నాను. నీవు నిజముగా దేవుని గౌరవిస్తే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలని మనసు ఉంటుంది. జాగ్రత్త, వివాహము జరగాలనుకోవటం సంబరమేమి కాదు, ఇది ఒక కట్టుబాటు. ఆ మాట మీకు అర్థమైందా? ఇది ఒక కట్టుబాటు. అలాగే పిల్లరా, నిజంగా చాలామంది వివాహమైన తర్వాత కూడా నీవు నిజంగా నీ భార్యను ప్రేమించేలాగుంటే బయట స్నేహాలు తగ్గించుకోవాలి. పలానా టైం అయ్యేటప్పటికి ఎవడో గొట్టంగాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసి నువ్వు ఒంటరిగా ఉన్నావా జంటగా ఉన్నావా? నా మాట మీకు అర్థం. నీకు బాధ్యత ఉంది, నువ్వేమైనా చిన్నపిల్లడు ఏం కాదు. ఇంకా నిన్న ఒక సంఘటన మేము విన్నాం పాస్టర్ గారు. మేము ఒక కుర్రోడికి ఉద్యోగం ఇస్తే దగ్గరగా 10 కిలోమీటర్ల నుంచి వచ్చేస్తున్నాడంట. అక్కడ ఉండటానికి రూమ్ ఇచ్చినా 10 కిలోమీటర్ల నుంచి భీమవరం వచ్చేస్తున్నాడంట. ఎందుకంటే స్నేహాలు ఉన్నాయంటే ఇక్కడ పళ్ళు రాలగొట్టేస్తాడు దేవుడు. ఇది ఎవరో హర్షించరు, గుర్తుపెట్టుకోండి. నువ్వు స్నేహితులతో కలిసి ఏదో తినటానికో, స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళటానికో టైం కాదండి ఇది. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే వాళ్ళ స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అది ఇది వండి పెట్టిస్తారు. మళ్ళా అటువంటి పరిస్థితులు ఉండకూడదండి. నా మాట మీకు అర్థమైందా? తగ్గించుకోవాలి ఇవి. కుటుంబ జీవితం అనగానే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అలాగని చెప్పి స్నేహాలు మానేమని అంట్లా. నా మాట మీకు అర్థమైందా? ఇదివరకు లేక పిల్లరా, బయట నువ్వు రోడ్డు మీద తిరగటానికి వీలు లేదు. నీ సమయాన్ని పిల్లరా ఇచ్చిన కుటుంబంతో గడపాలి. నీ భార్యని ప్రేమించాలి అని అన్నాం కదా. అంటే నీ భార్య వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చారు, వాళ్ళ ఇంటిని వదిలిపెట్టొచ్చారు, వారి ఊరుని వదిలిపెట్టొచ్చారు. పురుషుడికి ప్రేమించే బాధ్యత ఎందుకు ఇచ్చాడంటే వదిలిపెట్టొచ్చిన ఆ విషయాలన్నీ మరిపించేలాగా. నా భర్త నాకు తోడుగా ఉంటే చాలు అన్నట్టుగా ఉండాలి తప్ప, నా మాట మీకు అర్థమైంది, ఏదో యాంత్రికంగా అలా ఉండటానికి వీలు లేదు. కాబట్టి 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. మొదట నువ్వు దేవుని గౌరవించాలి. నువ్వు నిజంగా దేవునికి లోబడితే నువ్వు ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకు లోబడతావు. నీ భార్యను కూడా పిల్ల వరకు లోబడిలాగా నువ్వు చేయగలవు. నువ్వే నీ తల్లిదండ్రులకు పిల్లరా నువ్వు గౌరవం ఇవ్వకపోతే నీ భార్య ఎందుకు గౌరవిస్తుంది? నా మాట మీకు అర్థమైందా?
మొదట నువ్వు గౌరవించడం మొదలెడితే ఆమె కూడా గౌరవిస్తుంది. అంతే తప్ప మధ్య మధ్యలో ఎక్కడో పిల్లలు రోషం వచ్చేసి మా అమ్మని అలాగంటావా, మా నాన్న అలాగంటావా అని చెప్పేసి అటువంటి లేనిపోని పౌరుషాలు పిల్లల కోపాలు తెచ్చుకుని కొట్టేయటం, తిట్టేయటం. నా మాట మీకు అర్థమైందా? కొట్టేయటం, తిట్టేయటం పిల్లలు అది క్రైస్తవ లక్షణం కాదండి. నువ్వు గౌరవించలేదు మొట్టమొదట, అది గుర్తుపెట్టుకో. ఆ తప్పు నీది, ఆ తప్పు నీది. మోడల్గా ఉండాలి, నువ్వే మోడల్గా ఉండాలి. నువ్వే కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. నా మాట మీకు అర్థమైందా? అందు కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు కొత్తలో పెళ్ళయింది, కొన్ని రోజులు పిల్లలు మీరు ఎప్పుడు లెగిసినా ఎవరు ఇబ్బంది పెట్టరు. నా మాట మీకు అర్థమైందా? మీరు లేటుగా లేచినా పోలీలే కొత్తగా పెళ్ళయిందిలే అని అంటారు. కానీ ఎప్పుడు అదే పని ఏంటి? ఎప్పుడు అలాగే లేటుగా లేవటమేనా? ముఖం మీద ఉమ్మేస్తారు. జాగ్రత్త. కొన్ని రోజులు మాత్రమే అది అందంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. నీకున్న పని, నా మాట మీకు అర్థమైనా, తొందరగా లేవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ భార్య ఇల్లు చక్కబెట్టాలి, నువ్వేమో పని చేసుకోవాలి. ఎవడు చక్కబెడతాడా ఎన్నిని? పెళ్లి కోసం చేసిన అప్పులు అన్ని పిల్లరా ఎవడు తీరుతాడు? ఇంట్లో పడుకుంటే ఏదో పని చేసుకోవాలి. నువ్వు బాధ్యత ఏదో పని చేసుకోవాలి. నీ భార్య పిల్లలు ఇంట్లో పరిచర్య చేసేలాగా పిల్లల మీ ఇద్దరం మాట్లాడుకోవాలి, ప్రోత్సహించాలి. నా మాట మీకు అర్థమైందా? అంతే తప్ప నీకు కూడా మీ అమ్మ, నీకు నీ భార్య కూడా చేసి పెడతారా? ఇంకా కొన్ని రోజులు అంతే, కొత్తలో మాత్రమే. ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే పిల్లరా, నీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటున్నానండి పిల్లరా, నిజంగా వాళ్ళు పిల్లలు నిన్ను కన్నారు, నిన్ను పెంచారు, నిన్ను పెద్ద చేశారు, నీకు పెళ్లి చేశారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ ఇద్దరు కలిసి పిల్లలు కొత్తగా వచ్చిన నీ భార్యతో కలిసి వారిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. నువ్వే గౌరవించకపోతే నీ భార్య ఎక్కడ గౌరవిస్తుంది? ఇది క్రైస్తవ పద్ధతి, దేవుడు నియమించిన నిబంధన. అది కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడైతే దేవుని క్రమంలో, ఎందుకంటే అప్పుడు నోవాహు చూడండి, నోవాహు 3 పిల్లలకు పెళ్లి చేశాడు, కానీ ఒక నిబంధన పెట్టాడు. నా మాట మీకు అర్థమైందా? ముందు పని చేయాలి. మీరు మీ అందరూ కలిసి నాతో కలిసి ఓడను కట్టాలి. పిల్లలకు కనకూడదు. సరే, పిల్లలకు కనకూడదు. ముందు 10వ అధ్యాయంలో, ఆదికాండం 10వ అధ్యాయంలో జలప్రళయం తర్వాత వరకు పిల్లలు పుట్టిన ఇప్పుడు చదువుతున్నాం. నా మాట మీకు అర్థమైందా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? వాడ కట్టక ముందే పెళ్లి చేసుకున్నారు. నా మాట మీకు అర్థమైందా? ముందు వాళ్ళందరూ కలిసి పని చేయాలి. ఎంత నిబంధన అండి! తల్లిదండ్రుల మాటకి ఎంత లోబడ్డారండి. అందుకనే ఆ భయంకరమైన శోధనలో అందరూ చనిపోయిన నోవాహు పిల్లలు మాత్రమే బ్రతికారు. సామాన్యమైన విషయం కాదు. రేపొద్దున పరలోకానికి వెళ్ళాలనుకుంటే పిల్లలు నువ్వు లోబడాలంతే. నీకు కాదుకూడదు అనుకుంటే నీ ఇష్టం. మనకు అదే పద్ధతి, నోవాహు చూపించిన పద్ధతే. వారు పిల్లలు వారి భార్యలు లోబడ్డారు పెద్దవాళ్ళకి. అలాగూ పిల్లరా, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ పిల్లరా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి పిల్లరా, నాతో పాటు ఏకీభవించండి. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఒంటరిగా ఉన్న నాకు నాయన నువ్వు ఒక జంటని ఏర్పాటు చేశావు. నీకు స్తోత్రం. తోడులేని నా ఒంటరి పయనంలో కంటి పాప కన్న మిన్నయైనా, తోడులేని నా ఒంటరి పయనంలో కంటి పాప కన్న మిన్నయైనా, నీ స్నేహము పంచి నన్ను బ్రతికించి
బ్రతుకంతా మార్చినావయ్యా, ఈ బ్రతుకంతా నీకేనయ్యా, బ్రతుకంతా మార్చినావయ్యా, ఈ బ్రతుకంతా నీకేనయ్యా. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నిజమే ప్రభు, ఒంటరిగా ఉన్న నా బ్రతుకులో నాయనా నువ్వు మేలు చేశావు, భార్యనిచ్చావు, మీకు వందనాలు తండ్రి. నిన్ను స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నట్టుగా ముందు ప్రభువా నిన్ను గౌరవించాలి నాయన. ఇంతవరకు నాయన పెంచిన కని పెంచి వివాహం చేసిన తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి. నోవాహు పిల్లలు ప్రభువా, వారు ఎంత లోబడి ఉన్నారు. సంఘానికి మీరు ఇచ్చిన మాదిరిని బట్టి మీకు వందనాలు. అలాగు నాయన ప్రభా, మరి నీ వాక్యాన్ని బట్టి పద్ధతిగా గౌరవంగా ప్రభా కుటుంబ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి దేవా, ఈ దినము మరొకసారి వివాహమై సంవత్సరాలు గడిచిన నాయన పెంచి తల్లిదండ్రులు విలువ తెలియని వారు ఎంతోమంది ఉన్నారు, భార్య విలువ తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. అందు కాబట్టి మా ప్రియబిడ్డలు అలా ఉండకూడదని చెప్పి ఈ ఉదయకాలం మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి మా ప్రియబిడ్డలందరూ నాయన ఎంత పెద్దటి వారైనా ప్రభువా, వారు కనిపెంచిన వారిని గౌరవించి నాయన ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కలిగి ఉండటానికి మీరు సహాయం చేసి నడిపించమని, ఈ దినము మా ప్రియులు చేసుకున్న పనిపాట్లు మీరు తోడుగా ఉండండి, ప్రయాణాంతలు మీరు తోడుగా ఉండండి, అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. చదువుకున్న బిడ్డలు కాలేజీకి స్కూల్కి వెళుతున్నారు నాయన, వారికి మీరు తోడుగా ఉండండి, నీ సాక్షులుగా వాడుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం కలిసి ఆరాధించి ప్రార్థించి మనందరికను సకల పరిశుద్ధులకును ఇప్పుడు నీ ఎల్లప్పుడూ సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రవేశు రక్తమే ఇచ్చి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.